బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడరేవుల జెట్టి నుంచి షిప్పింగ్ బోట్ అదృశ్యమై 20 రోజులు గడుస్తున్న 7గురు మత్స్యకారుల ఆచూకీ లభించకపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పరామర్శించి ధైర్యం చెప్పారు. బోటు సాంకేతిక లోపం లేదా అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లే అవకాశం ఉందన్న అనుమానాల మధ్య కేంద్ర హోంశాఖకు లేఖలు రాయడం సహా ప్రభుత్వం ద్వారా సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేసినట్లు తెలిపారు. 7గురు ఫిషర్మ్యాన్ ఈ బోటు మీద ఫిషింగ్ వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి ఆచూకీ లభ్యం కావలేదు ఇప్పటి వరకు కూడా. సుమారు 20 రోజులు కావస్తుంది. సుమారుగా ఈ 20 డేస్ అయిన తర్వాత కుటుంబ సభ్యుల ఆందోళన అనేది మన అందరికీ తెలిసినదే. ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ ఫిషర్మ్యాన్ అంటే సాధారణంగా ఈ ఫిషింగ్ వెళ్ళినప్పుడు వారం నుంచి 10 రోజులు మాత్రమే ఫిషింగ్ చేస్తూ ఉంటారు. సాధారణంగా వీళ్ళు వెళ్ళింది టూనా ఫిష్ ఫిషింగ్కి వెళ్ళారు వీళ్ళు. అంటే టూనా ఫిష్ అంటే సుమారుగా 150 నుంచి 200 కిలోమీటర్ల లోపలికి వెళ్తేనే కానీ ఈ ఫిషింగ్ జరిగే పరిస్థితి ఉండదు. ఇది హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అమిత్ షాకి లెటర్ పెట్టడం జరిగింది. అలాగే రక్షణ మంత్రి ఎవరైతే రాజ్నాథ్ సింగ్ గారికి కూడా లెటర్ పెట్టి ఇమీడియట్గా సెర్చ్ ఆపరేషన్ కూడా చేయమని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద ఇప్పటికే ప్రభుత్వం సెర్చ్ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. 100% ఇవాళ ఎవరైతే 7గురు ఎవరైతే ఫిషర్మ్యాన్ ఎవరైతే ఫిషింగ్కి వెళ్ళారో బతుకు తెరువు కోసం ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ సురక్షితంగా వస్తారని పూర్తి ఆశాజనకంగా మేము ఉన్నాం. వస్తారని కూడా భావిస్తూ ఖచ్చితంగా భగవంతుడు ఆ కుటుంబాలకి ఒక మనోధైర్యాన్ని వచ్చే